వామాచార పద్ధతి ప్రకారము, కౌలాచార ప్రకారము శంబాల నగరంలో ఉండేటటువంటి పవర్స్ను మనం అట్రాక్ట్ చేసుకోవడం ఎలా, ఇది మనం ఈ వీడియోలో ప్రముఖులైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిష మహాపండితులు, మా పురోహితులు అందరూ కూడా మొత్తం యూట్యూబ్ రంగాన్ని కుదిపేసి చెప్పినటువంటి ఆ యొక్క పవర్స్ని మీకు ఈజీ వేలో ఎలా అందుకోవాలి అనేటటువంటిది మనం ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. సాధారణంగా మనం కృష్ణనామ స్మరణతో మనం పూజ చేస్తాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని సింపుల్గా ఉంది, దీన్ని చేసుకుంటే ఈ జపం నీకు ఓ ప్రాసెస్ ఉంటుంది. మామూలుగా మంత్ర జపం అందరూ చేసేస్తారు. తర్వాత దానికి మరి ఆ తత్వాన్ని మీరు దర్శించాలి, ఆ పవర్స్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఆ పవర్ని రాధాకృష్ణులు అనగానే రామ రామ కృష్ణ కృష్ణ రాధే రాధే అంటూ నార్త్ ఇండియాలో బోల్డ్ ఆశ్రమాలు ఉంటాయి, మనకు దక్షిణ భారతానికి కూడా వచ్చినాయి. మన పవర్స్ వచ్చేస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి, కాకపోతే దక్షిణాచార పద్ధతుల్లో వస్తాయి. ఈ రాధాశ్యాముల యొక్క తత్వాన్ని, ప్రేమతత్వాన్ని వామాచారంలో కూడా మనం తెచ్చుకోవచ్చు. తర్వాత అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ చేస్తాం, ఎనర్జీని మార్పు చేస్తాం. వశిష్ఠుల వారు తారాదేవిని దక్షిణాచారంలో పూజిస్తే ఆమె కలలో కూడా దర్శనం ఇవ్వలేదు ఆయనకి. అసలు ఎప్పటికీ దర్శనం ఇవ్వకపోయేసరికి ఆయన కోపం వచ్చి చెప్పించబోతాడు. ఒరే మూర్ఖుడా, యూజ్లెస్ ఫెలో వశిష్ఠ, నీకు తెలీదా నేను దక్షిణాచారంలో చేస్తే నేను రానని? తారాదేవిని రా నేను, స్టూపిడ్. దుర్గాదేవి అనుకుంటున్నావా, లేకపోతే నేను ఇది మామూలు అమ్మవారు అనుకుంటున్నావా? తారా అంటే ఎక్స్ట్రీమ్, జ్ఞానానికి మారుపేరా తల్లి, జ్ఞానాన్ని ప్రసాదించేది. చితాభస్మం మీద వెలుగుతూ కాలుతూ ఉన్నటువంటి చితాభస్మం పైన నుంచుని ఆమె శాకిని డాకినీలు హడిలిపోతాయి మనకి. ఆమంతా కూడా ఆమె చేతులు కింద ఉంటూ ఉంటే రావణాసురుడు గుండెలే పగిలిపోతాయి. రాముల వారు మాత్రం ఆయన శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ తారాదేవిని దుర్గాదేవిగా ఎనర్జీని ట్రాన్స్ఫర్మ్ చేసుకొని దర్శించగలిగాడు. అలాగే రావణాసురుడికి ట్రాన్స్ఫర్మేషన్ రాదు, పులస్య బ్రహ్మ మనవడే ఆయన, కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. వాడు ఒక మొండివాడు, అందువలన గుండె పగలలేదు వాడిది. మీకు అలా గుండె పగలకుండా ఉండే ధైర్యం ఉందా, ఉంటే తారాదేవిని చేసేయండి, దర్శనం అవుతుంది. వామాచార పద్ధతుల్లో చేసేయండి, ఏం పర్వాలేదు. వామాచార పద్ధతులు అంటే ఇప్పుడు మన యూట్యూబ్లో చెప్పే మహానుభావులు అలాగే మేకలను కోళ్ళను కోయడం, లేకపోతే మందు బాటిల్ పెట్టడం, ఇలా మైథునం, ఇలాంటి నాన్ సెన్స్ అంతా చేయనవసరం లేదు. మరి ఏమిట్రా అంటే అద్దెకే గురువు కావాలి, కాపాలిక సాధన చేయండి. శివుడికి చేస్తే కపాల సాధన చేస్తాడు, త్రిశూలాన్ని ధరిస్తాడు. కౌశికి డ్యాన్స్ అంటే ఏంటనో తెలియదు వీళ్ళకి. కౌశికి డ్యాన్స్ చేస్తే క్యాన్సరే రాదు, అది ఆనంద మార్గం మాత్రమే చెప్పగలిగింది. గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తాండవ నృత్యాన్ని చేశారు. తర్వాత కౌశికి డ్యాన్స్ ఆడవాళ్ళ క్యాన్సర్ రాకుండా చేశారు. సుప్రీంకోర్టులో మరి ఈ యొక్క వీధుల్లోకి వెళ్ళి ప్రొసెషన్, అంటే ఈ యొక్క ఇప్పుడు మనకు పూరి జగన్నాథ స్వామి ప్రొసెషన్ జరుగుతుంది, ఊరేగింపు. అలా ఊరేగింపు చేస్తే సుప్రీంకోర్టులో ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మరి కృష్ణుడిగా ఆవిర్భవించి ఆ శ్రీకృష్ణుడే మళ్ళీ ఆనందమూర్తిగా వచ్చారు. ఈ రోజున కాపాలికలంతా కూడా ఆయనకి దండం పెడతారు. ఈజ్ అ రైల్వే ఆఫీసర్. కాపాలికుడు అంటే ఏదో మెళ్ళ రుద్రాక్షలు వేసుకుని లేదా స్కల్స్ పట్టుకుని అన్నీ అవసరం లేదు. అయితే అఘోరీలంతా కూడా కేదారాం ఆశ్రమం అని ఉంటుంది ఎక్కడ, కాశీలో. వాళ్ళంతా కూడా వెళ్ళి గురుదేవులైనటువంటి ఆనందమూర్తి వారి పాదాల మీద పడేవారు. విమలానంద స్వామి అఘోరీలని చెప్పుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళకి శవ సాధన చేసి ఆయన శవం మీద ఆయన నిలబడి సాధన చేస్తే శవాన్ని లేపాడు ఆయన. శవ సాధన చేసిన ఒకే ఒక్క మనగాడు విమలానంద స్వామి. అలాగే కేనారాం ఆశ్రమం కొట్టండి గూగుల్లో, అన్ని నేను చెప్పేవన్నీ అథెంటిక్ అయితేనే చెప్తాను. అలాగే మనకి వశిష్ఠుల వారు దాన్ని దక్షిణాచార పద్ధతుల్లోకి మార్చుకొని ఆ తర్వాత తారాదేవి దర్శనం వచ్చింది. ఇక సాక్షాత్తు మన సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడే భువనేశ్వరి అమ్మవారు, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి సాధన చేస్తే ఆయనకి కలలో కూడా దర్శనం కాలేదు. చూడండి, ఋషులు బ్రహ్మదేవుడికే దిగాడా లేదు. మరి ఎలా? అది మానవుడికి మాత్రమే సాధ్యం. అది ఎలా అంటే గురువు అంటారు. గురువు అంటే యూట్యూబ్లో ఉండే గురువులు కాదు ఆయన,
యూట్యూబ్లో మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, మందు బాటలు పెట్టాలా, మైదనం చేయాలా, ఇటువంటి నాన్ సెన్స్ బోధించేటటువంటి వాళ్ళు కాదు. సశాస్త్రీయం, సహేతుకం, సవైదికం, వైదికం, బ్రహ్మ విద్యా పరంపర అది రావాలి. ఇక్కడ విద్యాతంత్రము, అవిద్యాతంత్రం అని రెండు ఉంటాయి. విద్యాతంత్రాన్ని చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సాత్వికమైనటువంటి రూపాలలో మనం వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలుగుతాం. వశిష్ఠుల వారు వైదిక పద్ధతుల్లో విద్యా పద్ధతుల్లోకి దాన్ని మార్చుకొని దర్శనం పొందారు. బ్రహ్మదేవుడు విద్యాతంత్రంలోకి మార్చుకొని భువనేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నాడు ఆయన. అలాగే లలితా సహస్రం బ్యాచీలు చేస్తారు. ఏదో చదివేస్తే వచ్చేస్తుందా లలితాదేవి, నాకు లలితాదేవి దర్శనం అయిపోయింది, నేను లలితాదేవి ఉపాసకుడిని, నాకు లలితాదేవి వరాలు ఇచ్చేసింది, నేను రోజు మాట్లాడతాను, లలితాదేవితో చాటింగ్ చేస్తాను వాట్సాప్, ఏమైనా మనిషి అనుకున్నారా ఏంటి? లేదా 2 చేతులు 2 కాళ్ళు నాకులాగా కళ్ళజోడు అవి పెట్టుకుంటుంది అనుకుంటున్నారా ఏంటి లలితాదేవి అంటే? ఏనాడో చనిపోయినటువంటి రావణ, ఇంద్రజిత్తు, కంసుడు, శిశుపాలుడు, అలా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, విష్ణుమూర్తి కష్టపడి 10 అవతారాలు ఎత్తి 10 యుగాలు, ఎన్ని యుగాలండి, కృత యుగం నుంచి ఎన్నో యుగాలుగా కలియుగాంతం వరకు ఎత్తినటువంటి 10 అవతారాలని ఆ బండాసురుడు చనిపోయినటువంటి ఆ రాక్షసులందరినీ పుట్టించేశాడు. అటువంటి గొప్ప రాక్షసుడు వాడు. శభాస్ అంటది లలితాదేవి. ఏమంది? లలితా శాస్త్రం చదువుకోండి. కరాంగుళనకోత్పన్న నారాయణ దశాకృతి. ఈ కరం అంటే చెయ్యి, ఆ చేతుల్ని ఇలా విదిలించింది అంతే. కర అంగుళి, కర అంటే చెయ్యి, అంగుళి అంటే వేళ్ళు. కర అంగుళి అని ఇది విచిత్రం రా బాను. శిష్యుడు గురువును ఇది చేస్తున్నాడు, ఉద్ధరించాడు రా నాయన. కాబట్టి మరి నీ వల్ల నాకు దర్శనమైంది నాయన అని చెప్పి హయగ్రీవుడు అగస్త్య మహర్షిని మెచ్చుకుంటాడు. ఇలా ఉంటాయన్నమాట. అదే అగస్త్యుడు గాయత్రీదేవికి, అదే గాయత్రీదేవికి విశ్వామిత్రుడు, అదే అగస్త్యుడు తారాదేవికి, లలితాదేవికి, ఇలా ఒకళ్ళొకళ్ళు కొన్ని సందర్భాల్లో శాపాలు పెట్టేసుకున్నారు. 10th క్లాస్ కూడా చదవకుండా వచ్చి డిబేట్ చేస్తారంటే తోలు తీసేస్తాను. మాకు తెల్లాకల మనోహర్ అన్న శిష్యుడు ఉన్నాడు, పాపం ఏదో పిచ్చోడు కౌంట్ అయినా. చూడండి నాది తెల్లాకల మనోహర్ వీడియోస్ వస్తాడు. శివుడు ఉన్నాడండి, రాముడి కృష్ణుడు లేడండి అంటాడు. ఆ రాజులేనండి, ఆ దేవుడు కాదంటే వాడు అమాయకుడు కాబట్టి వదిలేశాను. ఎవరైతే రాముడు కృష్ణుడు మనుషులు అన్న వాళ్ళని, రాముడు కృష్ణుడు మీకు చనిపోయారు అన్నటువంటి వాళ్ళని, రాముడు కృష్ణుడు శవం కుళ్ళిపోయింది అన్న వాళ్ళని నా గురువులైనా సరే ఎలా వినిపోయింది? శాస్త్రం చెప్తే సరిపోద్దా? శాస్త్రం అనే పురాణాలు చెప్తే అవన్నీ నీకు తెలుసా? రాముడు చూసావా? రాము డైనింగ్ టైంలో కూర్చొని తిన్నావా నువ్వు? రాముడు కిచెన్లోకి వెళ్ళి చూసావా? ఇవన్నీ కూడా మరి నిలదీసి అడిగాం. కాబట్టి తంత్రశాస్త్రం అంటే ఏదో గురువు గారు చెప్పేసింది ఇలా వినేసి ఎస్ అండి పుస్తకాలు రాశారా, వాల్మీకి రాంగ్, లేకపోతే వ్యాసుడు రాంగ్, ఎవడు పడితే వాళ్ళు రాసేసుకున్నారని పిడి వాదన పిడికిలేటి చంపేస్తాను, పిడికిలు గుద్దుతో చంపేస్తాను. ఒక అధర్వణ వేద పండిట్ని, ఒక ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్లో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తిని, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫై చేసి సిబిఐ అండ్ ఆల్ ద బీహార్ పోలీస్, ద వెస్ట్ బెంగాల్ పోలీస్ ఆర్మ్స్ డ్రాప్ అవుట్ 1995 ఆర్మ్స్ డ్రాప్ అవుట్ 1995 కొట్టి చూడండి. పురూలియా జిల్లా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అయినటువంటి శంభాల నగరం పురూలియా పుందాక్ ఎలా ఆకర్షించింది. జ్యోతి బసు లీగల్ గా తెచ్చుకుంటున్నాడో ఇల్లీగల్ గా తెచ్చుకుంటున్నాడో తెలియదు. అతను తెచ్చుకునేటటువంటి ఆర్మ్స్ వెళ్తుంటే శంబాల గ్రామం మీద పుందాక్ మీద నుంచి వెళ్తుంటే కట్ అయిపోయి ఎక్కడికక్కడ 2-3 తుపాకులు పడితే కొన్ని వందల తుపాకులు నా గ్రామ ప్రజలంతా కూడా తెచ్చుకొని బాబు పోలీసులు వచ్చి ఇచ్చేయండి ఆయన వెనక్కి ఇచ్చేయండి అని బతిమాలుకుని ఆ ఊరు సీజ్ అయిపోయింది. అండ్ ద పోలీస్ హ్యాడ్ రిక్వెస్టెడ్ ఆల్ ద గ్రామ ప్రజల వాళ్ళ విలేజెస్ టు సరెండర్ ద వెపన్స్. అటువంటి గ్రామాన్ని సీజ్ చేసి ఆ తర్వాత అవన్నీ వచ్చిన తర్వాత పోలీసులు వెళ్ళిపోయారు. దట్ ఈస్ శంబాల నగరం. మీ ఇష్టం వచ్చినట్టు శంబాల నగరాన్ని నేను వెళ్ళాను, శివపార్వతులు భోజనాలు చేస్తే వచ్చేసాను, తినేసి వచ్చేసాము, ఆస్ట్రల్ ట్రావెల్ చేసేసాను. ఏంట్రా మీరు ఆస్ట్రల్ ట్రావెల్ చేసేది? మీ ఆత్మ లోపల నుంచి వచ్చేసి వెళ్ళిందా? చూసి వచ్చేసావా నువ్వు? ఏం మాట్లాడుతున్నారా? దిమాక్ ఉందా అసలు? అంత గొప్పవాడు ఆత్మ రా, నేను పీకుతాను నీ ఆత్మని. కాబట్టి ప్రవచనకారులు ఎలా చెప్తున్నారా మీరంతా? ఎవడిష్టం వచ్చినటువంటి చెప్తున్నాడు. కానీ ఒక సశాస్త్రీయంగా సహేతుకంగా మీ సాధన బలం వల్ల సైంటిఫిక్గా లాజికల్ కన్సిస్టెన్సీతో రేషనలిజంతో మీరు నిజంగానే పవర్స్ సాధించవచ్చు. ఆ పవర్స్ ఎలా ఉన్నాయి, ఎలా సాధించవచ్చు
మరి ఈ చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు అందుకే వచ్చినాయి. ఆ సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా గూగుల్ చేసి చూసుకోండి. మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే, మీకు చూడాలి అని అనుకుంటే, సిబిఐ సెల్ నెంబర్ 13 బంకిత్పుర జైల్ దాన్ని డీల్ చేసినటువంటి ఐజీ ఆర్జీ శ్రీవాత్సవ జగద్గురు అయినటువంటి పరమేశ్వరుడి ఐడియాలజీని శ్రీకృష్ణుడు డీవియేషన్స్ లేకుండా కృష్ణుడు చెప్పాడు. అదే ఐడియాలజీని ప్రభాత్ రంజన్ సర్కార్ చెప్పారు. ఆయన ఆనందమూర్తి, ఆనంద్ మార్గ ఆశ్రమ ప్రబంధర్. ఇవన్నీ కూడా వెళ్ళండి, బర్కిత్పుర జైలుకి వెళ్ళండి, సెల్ నెంబర్ 13 రికార్డ్స్ ఉంటాయి. పుందాక్ వెళ్ళండి, ద ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ద అర్త్, అదే శంభాల నగరం. వెళ్ళి ఎన్జిఆర్ఐ అడగండి. ఎన్జిఆర్ఐలో డైరెక్టర్ ద శ్రీవాత్సవ హబ్సీ కూడా, ఆయన పేరు శ్రీవాత్సవే, ఇతని పేరు కూడా ఆర్జీ శ్రీవాత్సవే. ఎవడైతే బాబాకి హాని చేశాడో, ఎవడైతే ప్రలోభాలకి లొంగి సిబిఐ ఆయన మీద ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి అహంకారంతో వెళ్ళాడో, కుష్ఠవ్యాధి వచ్చేసింది అతనికి. కమాన్ వెళ్ళి చూసుకోండి, ఐజీపీ శ్రీవాత్సవ ఆర్జీ శ్రీవాత్సవ ఇంటికి వెళ్ళి చూసుకోండి. మళ్ళీ బాబా కాళ్ళ మీద పడితే ఫోన్ లేని లెప్రసిని తీశాడు. ఇది పవర్స్ అంటే. సర్వేశ్వరానంద అవధూత ఆనంద్ మార్గాశ్రమం ద జనరల్ సెక్రటరీ కల్కట్టా భావేశానంద అవధూత ద జనరల్ ద సీనియర్ స్వామిజీ ఇన్ సెంట్రల్ కమిటీ మెంబర్ ఇన్ ఆనంద్ మార్గ కల్కట్టా అండ్ ఆచార్య సమితానంద అవధూత ఇప్పుడున్నాడు ఆయన పుందాగ్లో ఆనందనగర్ లో. అదే ఆనందనగర్ అంటే అదే శంబాల గ్రామం. వెళ్ళండి. ఈజ్ ఎంబీబీఎస్ ఎండి డిజిఓ ఇటువంటి మెడికల్ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వాడు ఆచార్య దేవులైనటువంటి సవితానంద అవధూతలు గారు. ఆ కాలంలోనే ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్లు ఎంటెక్లు చేసి భవేశానంద అవధూత. మాట్లాడండి చూస్తాను. నడిచే దైవం, కదిలే దైవం, కంచి కామకోటి పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖర సరస్వతుల వారు మీ నూతులో నీళ్లే వాడుకోవాలి, ఇంట్లో నీళ్లతో అభిషేకం చేయొచ్చు, కానీ నూతులో నీళ్లు మాత్రమే వాడుకోవాలి, బయట పైపుల్లో వచ్చే నీళ్లు రాకూడదు, వాడకూడదు అన్నప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ గా ఉన్నటువంటి ఆచార్య భవేశానంద అవధూత రాకెట్స్ అంతరిక్షానికి వెళ్లే కాలంలో ఏంటి నువ్వు దేశాన్ని వెనక్కి నడిపిస్తున్నావు చంద్రశేఖర స్వామి అని నిలదీసి అడిగినటువంటి వాడు. 175 మంది హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఆర్టికల్స్ లో ఆయన తిట్టారు. తిడితే అసత్యం అయిపోద్దా? భయపడిపోతాడా? ఆ తర్వాత దేశాన్ని చంద్రశేఖర సరస్వతి వచ్చి మీరు చెప్పేటటువంటి కదిలే దైవం, నడిచే దైవం ఆయనే వచ్చి భవేశానంద అవధూత దగ్గరికి వచ్చి శబ్బాస్ రా అని చెప్పి అప్పుడు రిఫార్మేటివ్ స్టెప్స్ ని ఇన్ఫర్మేటివ్ గా ఇచ్చినటువంటి గొప్ప గురుదేవులు చంద్రశేఖర సరస్వతుల వారు. ఇది అంటే మంత్ర శాస్త్రాన్ని యంత్రశాస్త్రానికి తంత్రశాస్త్రంగా ఉండడానికి చదువు ఉండాలి, గురుదేవుల యొక్క అనుగ్రహం ఉండాలి. నోటికొచ్చినట్టు చెప్తే అయిపోద్దా? మంత్రాలు చేసేస్తాం, తంత్రాలు చేసేస్తాం, తర్వాత మరుగుమందు పెట్టేస్తాం, తర్వాత చేతబళ్ళు తీసేస్తాం, కాలు కూడా సరిగ్గా నడవు. కుంటి వెధవలు కూడా తంత్రశాస్త్రాల గురించి మాట్లాడేవాడు, బుర్రలేని వెధవలు చెప్పేటటువంటి వాడు. హిందూ మత శాస్త్రాన్ని ఆక్షేపణ చేయొద్దు, ఇతర మతాలకి ఛాన్స్ ఇవ్వద్దు. సో వామాచారం, దక్షిణాచారం, కౌలాచారం అన్నీ ఉన్నాయి. జగద్గురు ఆదిశంకరాచార్యులు మన క్షేమం కోసం అన్ని వద్దురా నాయన, దక్షిణాచారం చేసుకోండి అని చెప్పారు. మీ ఇష్టం, ఏ ఆచారాల్లో అయినా దేని పద్ధతుల్లో అయినా చేసుకోవచ్చు. చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు వీటిల్లో మనం చక్కగా మనం చేసుకోవచ్చు. ఆ రాశి ఫలితాలు ఇవన్నీ కూడా 12 రాశుల యొక్క ప్రభావం మీద వీళ్ళంతా కూడా చేసుకోవచ్చు. ఏ రకంగా చేసుకోవచ్చు అనేది పర్సనల్ గా నా నెంబర్ ఉంటుంది, యుఎస్ఏ నెంబర్, దానికి కాల్ చేయండి. అండ్ అగైన్ ద ఇండియన్ నెంబర్ ఉంటుంది. అండ్ వీఆర్ నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్. వ్యాపారం కోసం, డబ్బులు చిల్లర పెంకుల కోసం చేయాల్సినటువంటి అవసరం లేదు. నేను ఒక ప్రొఫెసర్ని. అండర్స్టాండ్? ఎవరైతే సీరియస్ గా తెలుసుకోవాలనుకుంటున్నారో, మీ జీవితాలను నవ్వుల పాలైనటువంటి మీ జీవితాలను బాగు చేసుకోవాలనుకుంటున్నారో, సీరియస్ గా ఉన్న వాళ్ళు రండి. బెక్కిలి వాళ్ళు చేస్తే తాట తీస్తా. కమాన్, కాంటాక్ట్ మీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. సో నెక్స్ట్ 12 రాశుల మీద ప్రభావం ఎలా ఉంటుందో, వాటిని ఎలా చేసుకోవాలి, ఎవరికి సూట్ అవుతుందో అది మనం ఒక్కొక్క రాశికి విడిగా చెప్దాం. మేషరాశి వారు. మేషరాశి వారు అంటే ఎవరండి? మీకు కుజుడధిపతి. మంత్రతంత్ర శాస్త్రాలు మీరు చేస్తే అలా మీ చేతికి వచ్చేస్తాయి. అందులో ఏ నెట్స్ అని జరుగుతుంది. ఏ నెట్స్ అంటే శని పట్టేసుకుంటాడు, మిమ్మల్ని పీక్ తినేస్తాడు, మిమ్మల్ని జైల్లో పెట్టి ఇచ్చేస్తాడు, మిమ్మల్ని ఇంకా అసలు మఠాష్ చేసేస్తాడు అని భయపెడుతున్నారు కదా. వీళ్ళు ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ఈ మేషరాశి వారు మంత్రతంత్ర శాస్త్రాలు కనుక చేసుకున్నట్లయితే ఎక్కడికో వెళ్ళిపోతారు. అర్జునుడు వనవాసం చేసి పాండవులంతా కూడా వెళ్ళిపోయారు. కౌరవులు ఎంజాయ్ చేస్తున్నారు నలుగురు. దుష్ట చతుష్టయము, కర్ణుడు, శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వీళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నాడు. పాండవుల్ని ఎలాగ మనం ఇబ్బంది పెట్టాలి, వనవాసానికి పంపించాం మనం, వాళ్ళని ఇంకా లక్క ఇల్లు కాల్చేద్దాం,
నెక్స్ట్ స్టెప్ ఏంటి, అంతకు ముందు స్టెప్ ఏంటి, దూర్వాసుడిని పంపుతాడు శిష్యులతో సహా, వేల వేల మంది శిష్యులతో వస్తే, మేము మీకు భోజనం పెట్టాం కదా గురుగారు, వరం కోరుకోరా దుర్యోధన అంటే, నాకు ఎలాగో మీరు వరం ఇస్తారు, నా తమ్ముళ్ళకు కూడా కావాలన్నా, చిన్నాన పిల్లలుగా ఏదో ప్రేమ ఉన్నట్టు ఆ కపటి గాడు కలి అవతారం, ఆడు కలి రూపుడైనటువంటి కలి పురుషుడైనటువంటి దుర్యోధనుడు ఈ యొక్క మనకు దూర్వాస మహర్షిని ఆయన శిష్యుల్ని పాండవుల దగ్గర పెడతారు. పాండవులు అడుక్కుంటున్నారు, వాళ్ళకే తినలేదు, వీళ్ళందరికీ ఎక్కడ పెడతారని చెప్పేసి పంపిస్తే, రెచ్చగొట్టి పంపితే పాపం దూర్వాసుడు ఆయనకి ఏం తెలియదు, ఆయన వెళ్తాడు. వెళ్ళాలి శిష్యులతో స్నానం చేస్తుంటే ద్రౌపది దేవ పాపం భయపడుద్ది. ఉన్నాడుగా మన హీరో, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ కృష్ణుడు వాళ్ళకి ఒక అమ్మ నీకు అక్షయపాత్ర ఉంది కదా, దాని ఒంట్లో ఒక ఆకలేసేస్తుంది, నాకు ఒక అన్నం పెట్టంటే కడిగేశానన్నా అంటే, ఒక మెతుకుందేమో చూడంటే లేదన్నా అంటే, సరిగ్గా చూడమ్మా అంటే ఒక మెతుకుంటది, అది తినేసి ఈ సకల జీవరాశులు తృప్తి పడుగా కానీ కృష్ణ ఆ మొక్క మెతుకు నోట్లు వేసుకుంటాడు. ఒక్క మెతుకేసుకునేసరికి మొత్తం సర్వజీవరాశులకి కడుపు నిండిపోయింది, ఎందుకంటే మనం అంతా ఆయన పొట్టలో ఉన్నాం. కృష్ణుడు అంటే ఫ్లూట్ పెట్టుకుని అమ్మాయిలతో తిరిగి ఏదో 10 మంది ఆవులు కాసే వాళ్ళతో తిరిగేవాడు అనుకుంటున్నారా? వీళ్ళేదో ఈ ప్రవచనకారులు చెప్తున్నటువంటి కృష్ణుడు అనుకుంటున్నారా? కుళ్ళిపోయింది శవం. ఆ వ్యాసుడికి బుద్ధి లేదు, రాసిన వ్యాసుడికి. వాడు ఒకటి రాస్తే వీళ్ళంతా ఒకటి చెప్తారనమాట. దాంట్లో తెలుసుకోవాలి, సరైనటువంటి గురువుని తెలుసుకుని. నమామి కృష్ణ సుందరం పుస్తకం చదవండి, తెలుస్తుంది. ప్రభాత్ రంజన్ సర్కార్ గురుదేవులైనటువంటి ఆనందమూర్తి రాసినటువంటి, స్వామి వివేకానందుడు రాసింది. బ్రహ్మానంద మహారాజ్ రామకృష్ణ మఠంలో ఆయనే కృష్ణావతారం, స్వామి వివేకానందుడే శివుడు అవతారం, ప్రభాత్ రంజన్ సర్కారే సాక్షాత్తు శివుడిగా సాక్షాత్తు కృష్ణుడిగా అవతరించినటువంటి గొప్ప వ్యక్తి. లహరి మహాశయుడే బ్రహ్మదేవుడు అవతారం. ఏం తెలుసు మీకు అందరికీ? ఇటువంటి కృష్ణుడు తినగానే తృప్తి అయిపోగాక అనగానే దూర్వాసుడు ఆ ఋషులు, దూర్వాసుడు అంటే ఎవడండి? శివుడు అంశ. కడుపు నిండిపోయి దొల్లేస్తారు, బాబు మేము ఇంకా తినలేమని. అప్పుడు వరాలు ఇచ్చొస్తారు. అంటే ఆ పాండవులకి తపస్సులు చేసుకోండి ఆయన ఈ బ్యాడ్ టైంలో, ఏలినాటి టైంలో అని వ్యాసులు వారు సాక్షాత్తు వాళ్ళ తాతయ్య కదా, పాండవుల తాతయ్య. ఏమైనా కథలు అనుకుంటున్నారా? కథలండి, వ్యాసుడు రాశాడండి అనుకున్న వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. మీరు ఎప్పటికీ అడుక్కుంటూనే ఉంటారనమాట. చెప్పే వెధవలు అడుక్కుంటూ ఉంటారు. మా తెల్లాకల మనోహర్ ఉన్నాడు, ఎప్పుడు నా 2 లక్షలు సంపాదిస్తున్నాడు, నేను కోటీశ్వరుని, డబ్బు ఉందని బలం ఉందండి, నాకు బలుపు ఉందండి, నాకు చాలా ఆస్తి ఉందండి అంటాడు. పిచ్చోడు. శివుడు వేరు, రాముడు వేరు, కృష్ణుడు వేరు ఉంటారు. పాపం 20 మంది వెళ్ళి తన్నేశారు. కాబట్టి ఇలాంటివి చెప్తున్న వాడిని కృష్ణుడు పంపాడు, చెతగొట్టి ఇచ్చేసాడు పట్టుకుని. అయినా సరే రారా తెల్ల మోహన్ మనోహర్ అంటే వస్తాడు పాపం. మరి ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోండి. నేనే జ్ఞానం అంటే 10th క్లాస్ చదివాడు. ఎవరా భారతం భాగవతం చదివా, రామాయణం అంటే నేను చదవలేదండి, నేను సినిమాలు చూసి చెప్తున్నాను, ఎన్టీఆర్ గారి సినిమాలు, టీవీ సీరియల్స్ అంటాడు. కాబట్టి ఎలాగైతే పాండవుల వ్యాసుల వారు తపస్సు చేసి సాధించుకోమన్నారో, ఆ విధంగా ఈ మేషరాశి వారికి ఏలినాటి సమయం బ్యాడ్ టైంని గుడ్ టైం గా మార్చుకున్నాడు. పాండవులు ఇంద్రలోకం వెళ్ళాడు, ఇంద్రుడిని మెప్పించాడు, శివుణ్ణి మెప్పించాడు, పాశుపతాస్త్రాన్ని తెచ్చాడు. ఇలా బృహన్నల అవతారం ఊర్వశి వచ్చి రారా రారా అంటే, అమ్మా రంభ, ఊర్వశి, మేనక, తిరోత్తమ, ఇందులో విశ్వామిత్రుడు అని మోహింపజేసినటువంటి ఊర్వశి, నువ్వు మా విశ్వామిత్రుడు మా వంశస్థుడమ్మా, నువ్వు నాకు తల్లితో సమానం అంటే, ఒరే మూర్ఖుడా, యూజ్లెస్ ఫెలో, తల్లి వరుసలో ఏంట్రా దేవ వేశ్వలం, మేము ఏంట్రా బంధాలు అంటే కడుతున్నాం, స్టూపిడ్ ఫెలో, బృహన్నలు అయిపో, నువ్వు కొజ్జావుడి అయిపో అంటారు. అయిపోయింది. అది వరం కింద వచ్చింది ఆయనకు, అర్జునుల వారికి. ఇంద్రుడు, ఒరే నువ్వు ఎలాగో వనవాసానికి ఏడుస్తున్నావు కదా, అప్పుడు తీసుకో, పో బృహన్నలుగా మారిపో అన్నాడు. బృహన్నలు అయిపోయాడు. నెక్స్ట్ టైం ఉపయోగించుకున్నాడు. ఆ విధంగా ఈ మేషరాశి వారు ఈ యొక్క సాధన చేయాలి. యక్షిణి సాధన. యక్షిణి అంటే ఏదో పెద్ద వీళ్ళ ఫ్రెండ్ లాగా, వీళ్ళకి ఏదో తెలిసినట్టు వస్తుంది, మీతో సెక్స్ చేస్తుంది, మీకు మీ పెళ్ళాలను చంపేస్తుంది. ఈ బోకుగాళ్ళు అందరూ చెప్తున్నారు, ఈ బోకుగాళ్ళు, యక్షిణి సాధన తెలియని బోకుగాళ్ళు, పంతులు గాళ్ళు. ఏం తెలుసురా మీకు? యక్షిణి సాధన చేశారా? సిద్ధి పొందారా మీరు? యక్షిణి దేవత మిమ్మల్ని సెక్స్ చేయమంటారా? స్టూపిడ్ ఫెలోస్. ఇలా చక్కటి సాధనలు ఉంటాయమ్మా. ఆ సాధనలంతా కూడా మేషరాశి వారు చేసుకోండి, మీ యొక్క సమస్యల నుంచి పరిష్కారం పొందుతారు మీరు. శుభమస్తు.